తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు వెళదాం. నారా లోకేష్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో వర్షాలు పడితే మా అక్క చెల్లెలు బయటకు అడుగు పెట్టాలంటే భయపడేవారు. అంత బురదగా ఉండేది. అలాంటిది ఈరోజు ఏకంగా సీసీ రోడ్ల మీద మనం నడుస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా 24,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తాం జరిగింది. మొన్న ఢిల్లీలో నేను కేంద్ర మంత్రి గారిని కలిసా. ఆయన అడిగాడు, నువ్వు మరీ కుర్రోడ్లాగా ఉన్నావు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో నువ్వు ఏం చేశావు అని అడిగాడు. అప్పుడు చెప్పాను, అయ్యా 24,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాము అని. అప్పుడు ఆయనకు అర్థంలా, 24,000 మీటర్లు వేశారా అని అడిగాడు ఆయన. ఆయనకు మాట అన్నారు, మా రాష్ట్రంలో 10 కిలోమీటర్లు వేయలేదు, మీరు ఎట్లేశారు ఇంత అంటే ఆయన ఒకటే చెప్పా, దానికి కారణం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పడుకోరు సార్, మంత్రులు మమ్మల్ని పడుకోనీరు, అందుకే యుద్ధ ప్రాతిపదికంగా ఈరోజు సీసీ రోడ్లు వేసామని చెప్తాం జరిగింది. ఇక్కడున్న ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఇంకొక 5 సంవత్సరాలు మమ్మల్ని గెలిపించండి, ప్రతి పేదోడి ఇంటి ముందల సీసీ రోడ్ వేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాదు, మనకి మురికి కాలువలు ఉంటాయి, అవన్నీ కూడా భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. యుద్ధ ప్రాతిపదికంగా ఎట్లయితే సీసీ రోడ్లు వేసామో అదే రీతిలో భూగర్భ డ్రైనేజ్ కూడా వేయబోతున్నాం అని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తున్నా. అంగన్వాడీ భవనాలు కట్టాం, పంచాయతీ భవనాలు కట్టాం.